హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే మారుమనస్సు అనుభవం పొందిన సౌలు తన దృష్టిని కోల్పోయి గ్రుడ్డివాడిగా యూదా ఇంట్లో ఉన్నాడు. ముందు అతను విశ్వాసులను చాలా కష్టపెట్టాడు, హింసించాడు. అటువంటి వ్యక్తికి ప్రార్థన చేయమని ప్రభువారు అననీయ అనే దైవజనునికి బోధించారు. ఎంత ప్రభువారు చెప్పినా మానవ సహజంగా ముందు ఎవరికైనా భయం వేస్తుంది అటువంటి వారి వద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలంటే. కానీ ప్రభువారి ఆజ్ఞ మేరకు అననీయ సౌలు వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతనికి బాప్తిస్మం ఇచ్చి అతను బలపడేలా దగ్గరుండి సహాయం చేశాడు. అలాగే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది, కొత్తగా ప్రభువారిని విశ్వసించిన వారికి ఎన్నో అవసరతలు, వాటితో పాటుగా ఎన్నో భయాలు, వెలివేతలు, నిందలు, దూషణలు ఉంటాయి. అటువంటి వారితో పాటుగా మనం ఉంటూ వారిని ప్రభువారినందు బలపరచాలి, వారి భయాలను తొలగించాలి. వారు పౌలులాగా హింసించేవారు కావచ్చు, ఎటువంటి వారైనా సరే మారు మనస్సు పొందారంటే వారిని ఆదరించి వారి గందరగోళ పరిస్థితి నుండి ప్రభువారి నందు బలపడేలా చేయాలి. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక సంపన్న కుటుంబం, గొప్ప సామాజిక వర్గంలో నివసించే ఒక గృహిణికి సువార్త అందగా ఆమె మారు మనస్సు పొందింది. కానీ ఇంట్లో ఎవ్వరూ దేవుని అంగీకరించలేదు. ఆమె భర్త ఆమె భక్తికి అభ్యంతరం చెప్పక ఆమె ప్రార్థించుకుంటున్నా, బైబిల్ చదువుకుంటున్నా ఏమీ అనేవాడు కాదు. ఆమెకు దశమ భాగాలు, కానుకలు వేయటం అంటే తెలీదు. అలాగే చదువుతున్న బైబిలు సరిగా అర్థమయ్యేది కాదు. మందిరానికి వెళ్ళాలంటే కుటుంబ సభ్యులు ఏమంటారో అనే భయం. చాలా గందరగోళ పరిస్థితికి గురయ్యేది. ఎవరైనా విశ్వాసి అయినా మంచి స్నేహితురాలు దొరికితే బాగుండు, నాకు ఎలా ప్రవర్తించాలో, ఎలా బైబిల్ అర్థం చేసుకోవాలో, ఎలా నడుచుకోవాలో నేర్పేది అని ఆలోచిస్తూ ఉండేది, ప్రార్థించేది కూడా. ఒకసారి బైబిల్ చదువుతూ ఉండగా దేవుడు దశమ భాగం గురించి బోధించగా ఆమె దశమ భాగం తన ఇంటి వద్దనే ఉన్న మందిరానికి వెళ్ళి ఇస్తుంది. అయితే ఆమె భర్త ఇచ్చిన అమౌంట్కు రసీదు తీసుకునిరా, ఇలా ట్రస్టుకు డొనేట్ చేశామంటే ఇన్కమ్ ట్యాక్స్కి పనికొస్తుంది అని చెప్పగా ఆమె మందిరంలో అలానే అడుగుతుంది. అక్కడ ఉన్నవారు ఆమెకు అర్థమయ్యేలా చెప్పకుండా దశమ భాగానికి రసీదులు అడుగుతావా అంటూ ఎగతాళిగా గద్దిస్తారు. దాంతో భయంతో, అవమానంతో ఇంటికి వెళ్ళిన ఆమెకు భర్త నుండి కూడా గద్దింపు ఎదురవుతుంది. బాగా కుమిలిపోయిన ఆమె ఏడుస్తూ దేవునికి మొర్రపెట్టసాగింది. దేవుడు ఆమె కోసం ఒక మంచి స్నేహితురాలిని ఏర్పరిచారు. ఆమె ద్వారా భక్తిలో బాగా బలపడి ఆమె తన కుటుంబాన్ని, బంధువులను రక్షణలోనికి నడిపించసాగింది. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనంలో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. విశ్వాసులను హింసించడం తప్ప ప్రభువారి ప్రేమను ఎరగని సౌలుకు అననీయ భక్తుడు ప్రభువారి ప్రేమను రుచి చూపిస్తున్నాడు. కొత్తగా ప్రభువారిని ఎరిగిన వారిని నిర్లక్ష్యం చేయకుండా, తెలియని విషయాలు అడిగితే ఎగతాళి చేయకుండా ప్రభువారి ప్రేమతో వారిని ఆదరించాలి. లేకపోతే వారు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అననీయ సౌలుకు ఎంత సహాయం చేశాడో మనం ఈ వచనాల్లో గమనించవచ్చు. మనం ఉపమానంలో తెలుసుకున్న ఆమె కూడా ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదరణ కోసం ఎంతో ఎదురు చూసింది. అలా ఎవరైనా ఆదరణ లేక తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వారికి తప్పక సహాయం చేసి వారిని బలపరచాలి. ప్రభువారి ప్రేమను వారికి పరిచయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా.
దేవా, కొత్తగా మిమ్మల్ని విశ్వసించిన వారికి అననీయ భక్తునిలాగా సహాయం చేసి బలపరచండి అని నేర్పుతున్న తండ్రి, వందనాలయ్యా. మేమందరం కొత్త విశ్వాసుల పట్ల చులకన భావం, నిర్లక్ష్యం లేకుండా మీ ప్రేమతో వారిని ఆదరించేందుకు మాకు శక్తినిచ్చి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరైనా ఇటువంటి గందరగోళ పరిస్థితులలో ఉంటే వారికి అననీయ భక్తుని లాంటి సహాయకులను దయచేయండి. వారిని ఆదరించండి. అలాగే ఆర్థిక ఇబ్బందులలో, అనారోగ్యాలలో బాధపడుచున్న వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఘనతను దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, దిగులు పడకండి, నిరీక్షణ కోల్పోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.